రాష్ట్రంలో ఉండేటువంటి అందాలే ఇవన్నీ కూడా. పాలసముద్రం ఉంది, మలై మారుతం ఉంది. థ్యాంక్స్. తమకు అలవాట్లేదా? మధుర మధురా స్రవంతి ఇది జీవన స్రవంతి మధుర మధురానుభూతి హృదిని కరగండి. అరే వేణుగోపాల్ గారు, నమస్తే. నమస్తే. నా పేరు రామ్మోహన్ రావు. మంచిది. మాది విశాఖపట్నం. మరీ మంచిది. ఇన్నాళ్ళ నుంచి తమకు నాకు పరిచయం తమ ఉత్తరాల ద్వారాను రచనల ద్వారానే కాదండి. దాన్ని బట్టి తమరు ఏదో పెద్దవారై ఉంటారని ఊహించుకున్నాను. అబ్బే నాదే ఉందండి, చాలా చిన్నవాడిని. చూడండి, తమ రచనలన్నీ కూడా పుస్తక రూపంలో అచ్చు వేశాను. ఇది ప్రథమ సంపుటి మాత్రమే. చీకటి వెలుగులు, ఈ సంపుటి ఆవిష్కరణ మహోత్సవం కూడా చాలా గ్రాండ్ స్కేల్లో చేయాలని అనుకున్నాను. విద్యామంత్రి గారిని అడిగాను, వారు అంగీకరించారు. 15వ తారీఖు ఫంక్షన్ విశాఖపట్నంలో. మంత్రి గారు వస్తున్నారు. తమరు కూడా తప్పకుండా దయచేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ కవులతో వచ్చిన గొడవేనండి ఇది. కొన 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 కొనమని వాగుతున్నానా? ఒక్క మాట కూడా తమ చెవిలో పడ్డట్టుగా లేదు. తమరు తప్పకుండా రావాలి. నేను రావటానికి వీలు పడతలేదు. అయ్యో, తమరలాగంటే వీల్లేదు. మంత్రి గారు వచ్చి కవి గారు రాలేదంటే ఆ ఫంక్షన్ కి ఏమైనా శోభ ఉంటుందా? వెలవెలా పోతూ ఉంటుంది. వారు తప్పకుండా వస్తారులేండి. సావిత్రి, మీకు 3 జతల బట్టలు, ఒక శాలువా, ఒక సెట్. నీ ఇష్టం. నేను వెళ్ళను అంటే బలవంతం జరుగుతున్నాను. ఒక పౌడర్ టిన్ను, క్లాత్, సిల్క్ క్రీమ్, దువ్వెన, టూత్ పేస్ట్, మీ కొత్త రచనలు, నా మీద కోపమా? కోపం ఎందుకు? రచనంతా నీదేగా. చూడండి కవి గారు, ఆ సన్మానంలో మీకు బోల్డ్ అని ఫోటోలు తీస్తారు. అవన్నీ పత్రికల్లో వేస్తారు. అది చూసి మీ వాళ్ళు గుర్తుపడతారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. అసలు నా భయమే అది. ఇక్కడ నేను చాలా హాయిగా ఉన్నాను. ఎవరో వచ్చి నన్ను ఇక్కడి నుంచి తన్నుకుపోవటం నాకు ఇష్టం లేదు. ఆ వచ్చేది ఎవరో కాదుగా. సావిత్రి, ఇదివరకు నేను ఎవరినో తెలుసుకోవాలని ఆశగా ఉండేది. ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందంటూనే భయంగా ఉంది. నేను విడిచిపెట్టి బ్రతకలేదు సావిత్రి. వస్తామని వాళ్ళతో ఒప్పుకున్నాగా. వైజాగ్ లో సింహాచలం బాబాయ్ హోటల్ అడిగితే ఎవరైనా చెప్తారు. ఎవరు? నాకు దేవుడిచ్చిన ఇంకొక బాబాయ్. వైజాగ్ లో క్యాంప్ వేసి నేను చుట్టుపక్కల నాటకాలు ఆడేవాళ్ళం. అప్పుడు వాళ్ళ అమ్మాయికి సంగీతం డాన్స్ నేర్పించాను కూడా. ఆయన చాలా మంచివారండి. అమ్మడు, అవతల టైం అయిపోతుంది. ఇప్పుడు అర్జెంట్ గా అర్జం వస్తుంది. అర్జెంట్ గా అర్జం ఏంటండి? నాకేం నవ్వు రావట్లేదు. గొప్పే, నవ్వాలని ఉంటేగా. పదండి పదండి. ఉండండి, నేను వెళ్ళి మీకు ఎదురొస్తాను. మంచి శకునం. ఇదిగో తాళ. ఎందుకు? మీరు వచ్చేసరికి నేను. అదిగో, అందుకే నేను వెళ్ళనంటున్నాను. సరేనండి, మీరు వచ్చేదాకా నేను కన్ను. సరేనా బాబు? హుషారుగా వెళ్ళరా నాయన, అమ్మడి సంతోషం కోసం. హలో హలో, ఏంట్రా సింహద్ర, ఈ మధ్య ఎలా రావటం మానేసినావేటి? ఏంటి అవకాడైపోయినావేటి? ఎందుకు సిగ్గెందుకు? బాకీ ఉంటే ఉన్నావు 73 రూపాయలు బాకీ. అరవేసి వాళ్ళకి సిగ్గెందుకురా? ఈ పూట డబ్బులు లేవా? లేకపోతే వచ్చి తినేలు. మళ్ళీ కొత్తగా అరవేసిపోయే వాడికి పాత బాకీ సంగతి ఎందుకురా? ఇదిగో ఒరే, వచ్చా భోంచేసేలా. కాకపోతే ఇదిగో ముందే పాడతావు, మరి ఎంతకే పాడతావు? 2 పద్యాలు పాడి వెళ్ళాలి. ఏటా ఇక్కడ పాట పెట్టరా? కాపు హోటల్లోనా 50 మంది చూస్తారు. అదో ఫోన్లో పాటేట్రా నీ మాకు. అదే బాబు,
నేను పాడమంటాను రా. ఓ సన్నాసి నాయ చంపేస్తున్నావు రా. మరైతే ఏమని ఎన్నడు వేగరు అని వనజేక్షణ రుక్మిణి వచ్చి అమ్మరా నువ్వు అంటమోరా నీ మొక్కమోరా సన్నాసి నాయాల. ఇక్కడ తిప్పులు మానేసి అందరూ బ్యాంకు చూస్తున్నారు. తెగ్గేస్తుంది ఇక్కడ రాత్రి పాడుకుందాంలే. అదేతోనాయాలకి కూర కూడా చెప్పాలి ఎట్రా. అరే ఏ కూర చెప్తే కానీ రావేటి ఉలవకాయ ఉంటుంది, కార్యం ఉంటుంది. నీకేం కావాలో నేను చెప్తాను, అవన్నీ నేను చేయిస్తాను రా. చూడండి. ఏంటి రూమ్ కావాలా భోజనం కావాలా? నా పేరు వేణుగోపాలని, అనంతగిరి నుంచి వచ్చాను. ఏంటి ఏడు బాబాలు అనంతగిరి నుంచి వచ్చినావా? మా అల్లుడు అన్న మాట్లాడు అమ్మాయి ఉత్తరం రాసిందయ్యా. ఏం గోపాలం పేరేంటి బాగుంది? మా అమ్మకి ఎంత మంచి మొగుడు దొరికినావయ్యా. అవును కట్నం మాత్రం ఓహోహోహో లవ్ మ్యారేజ్ కాదు. అల్లుడు ఇవాళ మినిస్టర్ గారు ఏదో దండేసి సన్మానం అది చేస్తారంట. ఢిల్లీ పేపర్లో వచ్చింది. అబ్బా మిలిటరీ అవిత్మా బిడ్డయ్యా. అల్లుడు ఇందులో ఒక దస్కత్ చెయ్యి, మిగతా అని మేము పూర్తి చేసుకుంటాం. పోలీసు వాళ్ళు రూల్ ఫాలో చేయమంటారు కింద. అరే నోకాలా ఏం బాబాయ్ ఆ 3వ నెంబర్ కలిసి ఫస్ట్ క్లాస్ టిఫిన్ కింద పంపించి నువ్వు వెళ్ళక వచ్చి క్యాష్లో కూకో. ఏటో త్వరగా చదివాడు. అల్లుడు ఉప్మా పెసరట్టు మంచి కాదని కానీ. అమ్మో ఇన్నే వద్దండి. మా ఊళ్ళో అయితే దేవుడు పూజ, నైవేద్యం, ప్రసాదం, అదే మాకు టిఫిన్ భోజనం కూడా. అబ్బా ఎంత మాట మాట్లాడేవయ్యా. గాజు కోడిగురు కలిపి తిన్నట్టుంది. ఇక చూడు మా అమ్మని చేసుకున్నావు. ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎంత అదృష్టవంతుడు అయ్యా. ఇదిగా ఆ నాటకాడు రామారావు లేడు, ఇంత డాన్సరు ఇంత యాక్టరు ఇండియాలో లేదు. నా కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కంపెనీ నానా బాధలు పడుతుందని పాపం ఒకటే గోలయ్యా. పాపం అంటావేంటి? ఇదిగా అల్లుడు మా అమ్మడంటే ఏటనుకున్నావేంటి? మారాడు కూడా లెక్క పెట్టదు, పేదోడికి ప్రాణం ఇస్తుంది. అల్లుడు 9:45 అయిపోనాదే. మరి మినిస్టర్ గారు మీటింగ్ పదండి. టిఫిన్ అక్కర్లేదు, ఇప్పుడు టైం లేదు, పదండి.